హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్న మరొక సమస్య, స్త్రీలకు రతి పట్ల ఆసక్తి తగ్గిపోతుందని, దీన్ని పెంచడానికి ఏదైనా ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయని చాలా మంది కూడా అడుగుతున్నారండి. సహజంగా మగవాళ్ళలాగానే స్త్రీలలో కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల ఇలాంటి సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పురుషులలో ఎలాగైతే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, స్త్రీలలో కూడా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ లాంటి హార్మోన్స్ సమతుల్యత లేకపోయినట్లయితే వారికి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి రతి పట్ల ఆసక్తి అనేది తగ్గడం జరుగుతుంది. సహజంగా స్త్రీలలో ఎక్కువగా పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి సందర్భాలు అనేది ఇలాంటి సమస్యలు అనేది ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే తిరిగి హార్మోన్స్ కనుక మనం పెంచుకోగలిగినట్లయితే తిరిగి ఆసక్తి అనేది కలగడం జరుగుతుంది. ఎందుకంటే రతి అనేది ఇద్దరి ఇష్ట ప్రకారం ఇద్దరి ఇంట్రెస్ట్ గా జరగాలి. ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోయినా, ఇక్కడ భర్తకి ఇష్టం ఉండి భార్యకి ఇష్టం లేకపోయినా, భార్యకి ఇష్టం ఉండి భర్తకి ఇష్టం లేకపోయినా అది కరెక్ట్ గా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కాబట్టి దీనివల్ల ఇద్దరు డిసప్పాయింట్ అవ్వడం లేదా గొడవలు రావడం, మనస్పర్ధలు రావడం ఇది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. వీటి మీద కొన్ని వందల కాల్స్ నాకు వస్తూనే ఉన్నాయి. సో లేడీస్ కూడా ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే భర్తల్లో కొంతమంది ఉంటారు, ఇంట్రోవర్ట్లు ఉంటారు, వాళ్ళు ఎవరికి ఏ సమస్యను షేర్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళ కోసం కూడా భార్యలు ధైర్యం చేసి నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు. కొంతమంది భర్తలు ఈ భార్యకు ఫస్ట్ లో బాగానే ఉండేది, ఇప్పుడు క్రమక్రమంగా తగ్గిపోతుంది అని. సో ఇలా చాలా మంది అడుగుతూనే ఉన్నారు. ఇలాంటి సమస్యలకు స్త్రీలకు ఉపయోగపడేటువంటి కొన్ని ఔషధాల గురించి నేను చెప్తాను. వీటిని క్రమం తప్పకుండా రోజు కనుక వాడినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. అందులో మొదటిది వచ్చేసి అశ్వగంధ అనేది మగవారికి అదేవిధంగా ఆడవారికి ఇద్దరికి కూడా లైంగిక సామర్థ్యాన్ని పెంచడం కోసం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించడం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా స్త్రీలు స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా పీసీఓడి సమస్యలు కానివ్వండి, లేదా ఇంకా ఏదైనా ఇబ్బందులు ఇలాంటివి ఉంటే కనుక వాటిని కూడా అదుపు చేసుకో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాంటివి ఉంటే కనుక ఖచ్చితంగా క్యూర్ చేసుకోవాలి. థైరాయిడ్ ఉంటే కనుక వాటిని కూడా అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేసుకోవాలి. అండ్ ఎక్కువగా ప్రేమగా మాట్లాడడం లాంటివి కానివ్వండి, ఎక్కువగా చిరాకులు తగ్గించుకోవడానికి కానివ్వండి, వర్క్ స్ట్రెస్ నుంచి పూర్తిగా బయటికి రావడం కానివ్వండి, లేదా ఒక సర్టెన్ టైం అనేది పెట్టుకోవడం కానివ్వండి, ప్రశాంతమైన టైం కానివ్వండి, ఇలాంటి మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా శతావరి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో పాటు మనకు ఎక్కువగా పల్లేరును చాలా ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా నేల గుమ్మడి, ఇవి రెండు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అందిస్తాయి. మీరు ఇప్పుడు చెప్పిన ఈ ఔషధాలలో ఏ ఒక్క ఔషధానైనా కంటిన్యూగా వాడిచ్చినా పర్వాలేదు, లేదా ఈ అన్ని ఔషధాలను మొత్తం కలిపి సమభాగాలుగా తీసుకొని, అన్ని 50 గ్రాముల 100 గ్రాముల మీ సమభాగాలుగా తీసుకొని వాటన్నింటిని మిక్స్ చేసి ఇందులో ఒక 100 గ్రాములకు 10 గ్రాముల చొప్పున శిలాజిత్తును యాడ్ చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. శిలాజిత్తు మగవాళ్ళకే కాదండి, ఆడవాళ్ళకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని అందించడం జరుగుతుంది. కాబట్టి దీనిలో శిలాజిత్తును కూడా యాడ్ చేసి ప్రతిరోజు ఉదయం పూట పరికల్పనే కనుక స్త్రీలు పాలతో కానీ, నీళ్ళతో కానీ, తేనెతో కానీ తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ అనేది తగ్గిపోతుంది. హార్మోన్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అనేవి పెరగడం జరుగుతుంది. కావాలంటే ఇదే మిశ్రమాన్ని పురుషులు కూడా తీసుకోవచ్చు, వారికి కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. సో ఈ ఒక్క మిశ్రమాన్ని తయారు చేసుకొని ఇద్దరు వాడుకున్న ఏ ఒక్కరిలో ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. మంచి డైట్ ఖచ్చితంగా ఫాలో కావాలి. అండ్ మైండ్ ని ఎప్పుడు కూడా పీస్ఫుల్ గా ఉంచుకునే ప్రయత్నం, అంటే నిదానంగా కానీ, శాంతియుతంగా కానీ, ఎక్కువగా స్ట్రెస్ కాకుండా, గాబరా పడకుండా, ఎగ్జైట్ కాకుండా ఇలా ఉంచుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే మెయిన్ గా ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ అనేది కాకుండా ఉంటుంది. ఈ సమస్యలు అటు పురుషులలో ఉంది, ఇటు స్త్రీలలో, ఇద్దరిలో కూడా ఈ సమస్యలు ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. కాబట్టి వీటిని నేను మెయిన్ గా కంట్రోల్ చేసుకోండి. ఈ విధమైన ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ చంద్రప్రభ వాటి కూడా తీసుకోండి. చంద్రప్రభ వాటి కాంబినేషన్ ఆఫ్ శిలాజిత్ తో లభించడం జరుగుతుంది. ఇది ఉదయము, మధ్యాహ్నము లేదా రాత్రి ఏదైనా ఒక టైంలో ఒక మాత్ర చొప్పున అన్నం తిన్న తర్వాత వాడుకోండి. ఇవి ఇంటర్నల్ గా మీకు ఎలాంటి హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ఉన్నా కూడా క్యూర్ చేస్తుంది. అంతేకాకుండా ఇంకా ఏదైనా పర్సనల్ గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ హెవీగా ఉన్నా, స్త్రీలలో కానివ్వండి, పురుషులకు అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సమస్యలతో కనుక ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించి, ఇవి ఇప్పుడు చెప్పిన చిట్కాలు కూడా పనిచేస్తాయి. కానీ అవి ఎప్పుడు అంటే ప్రాబ్లమ్ స్టార్టింగ్ లో మీరు గుర్తించినట్లయితే. ఒకవేళ ప్రాబ్లమ్ సివియర్ గా ఉన్నట్లయితే తప్పకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, మరిన్ని వివరాలు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు మొదటి నుండి కూడా అనిపిస్తుంది. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.